నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం. వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా. పట్టాదారు పాసు పుస్తకాలు కొరియర్లో పంపాలి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు. ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్ కళ్యాణ్. మేమొచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్లకే. వైద్య కళాశాలల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు. జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం. జగన్ వాడినేమీ చేయలేదు. పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైలుకు పంపుతారా? మంత్రి సత్యకుమార్. తుపాకులతో బెదిరించి బ్యాంకు దోపిడీకి యత్నం. అనకాపల్లిలో కలకలం. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబు నాయుడు. అవార్డుకు ఎంపిక చేసిన ది ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక. పారిశ్రామిక సంస్కరణలు పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు. మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రదానం. రామ్జీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరింత బలోపేతం కానున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఎక్సైజ్ కోర్టు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల పిటిషన్లు తిరస్కరణ. ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా ఎదగాలి. పూర్వ విద్యార్థులంతా తోడ్పాటునందిస్తేనే ఇది సాధ్యం. ఏఐ యుగంలో ఉన్నాం. విద్యా విధానంలో మార్పులు రావాలి. వజ్రోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎంపీల అభినందన. నేడు 6 కేంద్ర మంత్రులతో భేటీ. పుష్పధాన్యాల కొనుగోలుకు కేంద్రం అనుమతి. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.